ఇక అనామిక కళ్యాణ్‌ను రెడీ చేస్తూ ఉంటుంది. ఇక డ్రెస్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు మొత్తం మార్చేస్తుంది అనామిక. ఇక కిందికి తీసుకొని వెళ్తుంది. అప్పటికి అంతా తింటూ ఉంటారు. "ఏంటి ఇలా మార్చేశావు? పులివేషగాన్ని" అని నవ్వుతారేమో, "నేను కిందికి రాను" అంటాడు కవి. అయినా ఒప్పించి కిందికి తీసుకొస్తుంది. రాక్ స్టార్‌లా మెరిసిపోతున్న కళ్యాణ్ లుక్‌ని చూసి అంతా ఫిదా అయిపోతారు. అప్పుడే రుద్రాని వచ్చిన రెండో రోజే భర్త లుక్ మార్చేసింది. రాను రాను ఇంకేం చేస్తుందో అంటుంది వెటకారంగా. భార్య కోసం భర్త డ్రెస్ మార్చుకుంటే తప్పేం లేదు రుద్రాని గారు, కానీ క్యారెక్టర్ మారిపోతేనే సమస్య అంటుంది కావ్య. అవునవును, నిజమే కదా, క్యారెక్టర్ చాలా ముఖ్యం అంటాడు రాజ్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్నట్టు భార్యను మోసం చేస్తే తప్పు అంటుంది కావ్య. రాజ్కి ఎక్కడో కొట్టినట్టుగా అనిపించి తినడం ఆపి మరీ కావ్య వైపు కోపంగా చూస్తాడు. "అంటే కళ్యాణ్ మారిపోతాడు అంటున్నావా?" అంటుంది రుద్రాని. "లేదు, మీ అబ్బాయి మారిపోయాడంటున్నా" అంటూ కవర్ చేస్తుంది కావ్య. "మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు కావ్య" అంటాడు రాహుల్. "నిజం మాట్లాడుతున్నా" అంటుంది. "ఏంటి జోకా?" అంటుంది రుద్రాని. "ఇందులో జోకేముంది రుద్రాని గారు, మా కవిగారు కవితలోనే కాదు క్యారెక్టర్లోనూ కూడా ఒక నిజం ఉంటుంది" అంటుంది కావ్య. "కరెక్ట్గా చెప్పారు వదిన" అంటాడు కళ్యాణ్. "పక్కవారికి నిజాయితీ ఉందని చెప్పడం మానేసి మనం కూడా అది అలవాటు చేసుకుంటే మంచిది" అంటుంది ధాన్యలక్ష్మి కావ్యతో. దాంతో కావ్య చాలా బాధపడిపోతుంది.